తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ను నివేదికను మంత్రి ఉత్తమ్ అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ను నివేదికను మంత్రి ఉత్తమ్ అధ్యయనం చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ సమీక్షకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనిల్, ఈ రోజు ఏదైతే కాళేశ్వరం సంబంధించి దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్టు ఈ రోజు ప్రభుత్వానికి అందడం జరిగింది. దాన్ని ఈ రోజు జస్టిస్ పిసి ఘోష్ ఉదయం ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి రాహుల్ బొజ్జాకి అందజేయడం జరిగింది. రాహుల్ బొజ్జా దాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రిపోర్టు ప్రభుత్వం చేసింది, దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కమిషన్ ఎట్లాంటి రికమెండేషన్ సూచించింది, అదేవిధంగా ఇందులో ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధమైనటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అనే దానిపై అధికారులతో అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే 650 పేజీలకు పైగా కూడా ఈ రిపోర్ట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రిపోర్ట్ అనేది ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మొదటగా ఏదైతే తుమ్మిడిహట్టు వద్ద నుంచి ఇక్కడికి మేడిగడ్డ మార్చడం, అక్కడి నుంచి అదేవిధంగా దాని నిర్మాణాలు, అదేవిధంగా అందుకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నిటిపై కూడా కూలంకషంగా జస్టిస్ పిసి ఘోష్ 15 నెలలుగా కూడా అధ్యయనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి 115 మందికి పైగా కూడా విచారించడం జరిగింది. ఇందులో ఏదైతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిపుణులు కావచ్చు, టెక్నికల్ సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఇరిగేషన్ మాజీ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు, అదేవిధంగా ఇతర ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. ఓపెన్ కోర్టులో వాళ్ళందరినీ కూడా వివిధ ప్రశ్నలు కూడా అడిగి సమాధానాలు రాబట్టడం జరిగింది. వారి వద్ద నుంచి అఫిడవిట్ కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లాంటి వారిని కూడా కమిషన్ విచారించింది. వాళ్ళందరి యొక్క వాదన విన్న తర్వాత వాళ్ళందరి యొక్క అంటే కమిషన్ కు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని తుది రిపోర్ట్ ను ఆయన తయారు చేయడం జరిగింది. ఈ రోజు సీల్డ్ కవర్ లో దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కమిషన్ ఎట్లాంటి సూచనలు చేసింది, అదేవిధంగా దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం దీనిపైన త్వరలోనే దీన్ని రిపోర్ట్ ను క్యాబినెట్ లో పెట్టి తదుపరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ రిపోర్టు వచ్చింది. సో ప్రస్తుతం ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దీనికి సంబంధించి ఎట్లాంటి సూచనలు చేసింది అనే అంశాలను అధికారులతో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.